నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆహార భద్రతా శాఖ అధికారి నీలిమ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కొన్ని హోటళ్లలో, బేకరీలలో తనిఖీ చేపట్టారు. కొన్ని హోటళ్లలో శానిటేషన్ పాటించనందున తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించడం జరిగిందని తెలిపారు. వచ్చే రిపోర్ట్ ఆధారంగా వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో ఏ హోటల్లోనైనా నిబంధనలు ఉల్లంఘించిన ఎడల తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంకా ఇంట్లో పడుకునే వాళ్ళు పక్కనే రిమోట్ పెడతారా, ఇదో ఇక్కడ రిమోట్ ఉంది తీసేసుకోండి, మెల్లగా మెల్లగా పరిగెట్టద్దు పరిగెడితే మళ్ళీ దొరికేస్తాం కదా, మెల్లగా వెళ్దాం కదా. మీ దగ్గర ఏమన్నా ఉందా ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేసి వేయండి మేడం. కూడా మీరు రాయడం దాని తర్వాత నీలిమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వనపర్తి జిల్లా. ఆహార తనిఖీల్లో భాగంగా ఈరోజు పట్టణంలోని పలు రెస్టారెంట్లను మరియు బేకరీలను తనిఖీ చేయడం జరిగింది. పట్టణంలోని అరేబియన్ మండీ రెస్టారెంట్, ఆర్యవైశ్య హోటల్, అయ్యంగార్ బేకరీ, ఆహా హోటల్ మరియు రుచి బెంగళూరు బేకరీలను తనిఖీ చేయడం జరిగింది. మున్సిపల్ వారితో కలిసి ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆహార కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే కొన్ని హోటల్స్లో అన్సానిటరీ, అన్హైజీనిక్గా ఉన్న హోటల్స్ మీద కూడా మున్సిపల్ వారు పెనాల్టీ వేయడం జరిగింది. తనిఖీలలో కొన్ని మిస్లేబుల్డ్ ప్రోడక్ట్స్ గుర్తించామండి. లేబుల్ లేకుండా కొన్ని అమ్ముతున్నారు. నెక్స్ట్ వాటిని సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏవైతే మాకు అనుమానం వచ్చిన ఆహార పదార్థాలను శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించాము. నెక్స్ట్ కొన్ని హోటల్స్లలో శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. సో వాటిపైన కూడా నోటీసెస్ ఇచ్చాము వాళ్ళకి.